ఇర్మియా గ్రంథము 28వ అధ్యాయము. హనన్యాతో వివాదము. ఆ సంవత్సరముననే అనగా సిద్కియా రాజు పరిపాలనా కాలము 4వ ఏడు 5వ నెలలో గిబ్యోను నగరవాసియు అస్సూరు కుమారుడు హనన్యా ప్రవక్త యాజకులను ప్రజలను వినుచుండగా దేవాలయమున నాతో ఇట్లు పలికెను. ఇశ్రాయేలు దేవుడైన ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను బబులోనియా రాజు కాడిని విరుగగొట్టి తిని. బబులోనియా రాజు నెబుకద్నెజరు ఈ తావు నుండి తన దేశమునకు కొనిపోయిన దేవాలయ పాత్రములన్నిటినీ 2 ఏండ్ల కాలములోనే నేను మరలా కొనివత్తును. యెహోయాకీము కుమారుడు యూదా రాజునగు యెహోయాకీనును బబులోనియాకు బందీలనుగా కొనిపోయిన యూదా జాతి ప్రముఖులందరినీ నేను వెనుకకు తీసుకొని వత్తును. నేను బబులోనియా రాజు కాడిని విరుగగొట్టుదును. ఇది ప్రభువునైన నా వాక్కు. అప్పుడు నేను దేవాలయమునందలి యాజకులను ప్రజలను వినుచుండగా హనన్యాతో ఇట్లంటిని, అట్లే జరుగునుగాక. ప్రభువు ఈ కార్యమును చేయునుగాక. అతడు నీవు ప్రవచించిన కార్యము నెరవేర్చి దేవాలయ పాత్రములను బందీలను బబులోనియా నుండి మరలా ఇచటికి తీసుకొని వచ్చునుగాక. కాని నేను నీకును ఈ ప్రజలకును చెప్పు పలుకులాలింపుము. పురాతన కాలము నుండియు నీకును నాకును ముందున్న ప్రవక్తలు పోరు కరవు అంటురోగములు సంభవించునని పెక్కుజాతులకును రాజ్యములకును ప్రవచనములు చెప్పిరి. కాని క్షేమము కలుగునని ప్రవచించు ప్రవక్తయున్నాడే, అతడు ప్రభువు వలన పంపబడినని నిర్ధారించుటెట్లు? అతని మాటలు నెరవేరుట వలననే. అంతటా హనన్య నా మెడమీది నుండి కాడిని తీసుకొని విరుగగొట్టెను. అతడు ప్రజలందరూ వినుచుండగా నెబుకద్నెజరు రాజు సకల జాతుల మెడమీద పెట్టిన కాడిని నేను 2 ఏండ్లలో ఈ రీతిగానే విరుగగొట్టుదను అని ప్రభు పలుకుచున్నాడనెను. అటు తరువాత నేనచటి నుండి వెళ్ళిపోయి తిని. హనన్య నా మెడమీది కాడిని విరుగగొట్టిన తరువాత ప్రభువు నాకు తన వాక్కు ఇట్లు వినిపించెను. నీవు హనన్యా వద్దకు వెళ్ళి అతనితో నా మాటలుగా ఇట్లు చెప్పుము. నీవు కొయ్య కాడిని విరుగగొట్టవచ్చును, కాని దానికి బదులుగా నేను ఇనుప కాడిని సిద్ధము చేయుదును. సర్వశక్తిమంతుడైన ఇశ్రాయేలు దేవుడు ఇట్లనుచున్నాడు, నేను ఎల్ల ప్రజల మీద ఇనుప కాడినుంతును. వారు బబులోనియా రాజుగు నెబుకద్నెజరునకు ఊడిగము చేయుదురు. నేను వన్యమృగములు కూడా అతనికి సేవలు చేయునట్లు చేయుదును. తదనంతరము నేను హనన్యాతో ఇట్లంటిని, ఓయి నీవు నా పలుకులాలింపుము. ప్రభువు నిన్ను పంపలేదు. నీవు ప్రజలచే అనృతమును నమ్మించితివి. కనుక ప్రభువు నీతో ఇట్లు చెప్పుచున్నాడు, నేను నిన్ను భూమి మీద నుండి ఆవలకు గెంటివేయుదును. ప్రభువు మీద తిరుగుబాటు చేయుడని నీవు ప్రజలకు బోధించితివి. కావున ఈ ఏడు ముగియక మునిపే నీవు చత్తువు. ఆ 7వ నెలలోనే హనన్య కన్ను మూసెను. 29వ అధ్యాయము. ప్రవాసవాసులకు ఇర్మియా జాబు. నెబుకద్నెజరు యెరూషలేము నుండి బబులోనియాకు బందీలుగా కొనిపోయిన యాజకులకు ప్రవక్తలకు నాయకులకు ఇతర జనులకు నేను యెరూషలేము నుండి లేఖను పంపితిని. యెహోయాకీము రాజు అతని తల్లి నపుంసక సేవకులు యూదా యెరూషలేము అధిపతులు కళాకారులు చేతి వృత్తులవారు ప్రవాసమునకు పోయిన తరువాత ఈ లేఖను పంపితిని. యూదా రాజుకు సిద్కియా షాఫాను కుమారుడు ఎలాసాను హిల్కియా కుమారుడైన గెమర్యాను బబులోనియా రాజగు నెబుకద్నెజరునొద్దకు పంపుచుండెను. నేను వారి ద్వారా ఈ కమ్మను పంపితిని. దానిలోని సంగతులివి. సర్వశక్తిమంతుడును ఇశ్రాయేలు దేవుడనైన ప్రభువు తాను యెరూషలేము నుండి బబులోనియాకు బందీలనుగా పంపిన వారికందరికిని ఇట్లు చెప్పుచున్నాడు, మీరు ఇండ్లు కట్టుకొని కాపురముండుడు. తోటలు వేసి వానిలో పండు పంటను భుజింపుడు. పెండ్లి ఆడి బిడ్డలను కనుడు. మీ పుత్రీపుత్రులు పెండ్లి చేసుకొని బిడ్డలను కనుదురుగాక.
మీ సంఖ్య పెరుగవలనే కాని తరుగకూడదు. నేను మిమ్ము ప్రవాసమునకు పంపిన నగరముల క్షేమము కొరకు కృషి చేయుడు. ఆ పట్టణముల మేలు కొరకు నాకు ప్రార్థన చేయుడు. వారి క్షేమమే మీ క్షేమము. సర్వశక్తిమంతుడను ఇశ్రాయేలు దేవుడనైన నేను మిమ్ము హెచ్చరించుచున్నాను. మీరు మీ నడుమనున్న ప్రవక్తల వలన గాని సోదె చెప్పువారి వలన కాని మోసపోకుడు. వారి కలలను నమ్మకుడు. వారు నా పేరు మీదుగా మీకు అబద్ధములు చెప్పుచున్నారు. నేను వారిని పంపలేదు. ఇవి ప్రభువునైన నా పలుకులు. ప్రభువిట్లు చెప్పుచున్నాడు. బబులోనియాకు ఇయ్యబడిన 70 ఏండ్లు ముగిసిన తోడనే నేను మిమ్ము సందర్శింతును. నేను ప్రమాణము చేసినట్లే మిమ్మీ తావునకు తీసుకొని వత్తును. నేను మీ క్షేమము కొరకు ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియును. నేను మీ అభివృద్ధినే కాని వినాశమును కోరను. నేను మీకు బంగారు భవిష్యత్తును నిర్ణయించి తిని, అప్పుడు మీరు నాకు మొరపెట్టి ప్రార్థన చేయుదురు. నేను మీ మనవి నాలింతును. మీరు పూర్ణ హృదయముతో నన్ను వెదకుదురు. నేను మీకు దొరకుదును. ఇవి ప్రభువునైన నా మాటలు. నేను మీకు తప్పక దొరకుదును. నేను మిమ్ము చెర నుండి విడిపింతును. మిమ్ము చెల్లాచెదరు చేసిన దేశముల నుండియు తావుల నుండియు మిమ్ము తోడ్కొని వత్తును. ఏ దేశము నుండి మిమ్ము ప్రవాసమునకు కొనిపోయిరో ఆ దేశమునకు మిమ్ము చేర్తును. ఇవి ప్రభువునైన నా మాటలు. బబులోనియాలో ప్రభువు మీకు ప్రవక్తల నొసగెనని మీరు చెప్పుచున్నారు. ఇప్పుడు దావీదు సింహాసనమెక్కి పరిపాలనము చేయు రాజును గూర్చియు, మీతో పాటు ప్రవాసమునకు పోవక ఈ నగరమున వసించు మీ బంధువులను గూర్చియు ప్రభువు చెప్పు మాటలు వినుడు. సర్వశక్తిమంతుడైన ప్రభువు వాక్కిది. నేను వారి మీదికి యుద్ధమును, ఆకలిని, అంటురోగములను కొనివత్తును. వారిని కుళ్ళిపోయి తినుటకు పనికిరాని అంజూరపు పండ్ల వంటి వారిని చేయుదును. పోరు, ఆకలి, అంటురోగములతో నేను వారిని వెన్నాడుదును. లోకములోని ప్రజలల్లా వారిని చూచి విభ్రాంతి చెందుదురు. నేను వారిని ఎల్ల ఎడలా చెల్లాచెదరు చేయుదును. వారికి పట్టిన దుర్గతిని చూచి ప్రజలు విస్మయముంది వెరగు చెందుదురు. వారిని గేలి చేయుదురు. వారి నామమును శాపముగా వాడుకొందురు. నేను నా సేవకులైన ప్రవక్తలను ఎడతెగక వారి యొద్దకు పంపినను వారు నా సందేశమును ఆలింపలేదు, నా మాటలు వినలేదు. నేను యెరూషలేము నుండి బబులోనియాకు పంపిన వారందరూ ప్రభువునైన నా పలుకులు ఆలింపుడు. సర్వశక్తిమంతుడును ఇశ్రాయేలు దేవుడనైన ప్రభువు తన నామము మీదుగా మీకు అబద్ధ ప్రవచనములు చెప్పుచున్న కోలాయా కుమారుడు ఆహాబును గూర్చి, మాసేయా కుమారుడు సిద్కియాను గూర్చి ఇట్లనుచున్నాడు. నేను వారిని బబులోనియా రాజగు నెబుకద్నెజరుకును అప్పగింతును. మీరెల్లరూ చూచుచుండగా అతడు వారిని వధించును. యెరూషలేము నుండి బబులోనియాకు బందీలుగా వెళ్ళిన వారు ఎవరినైనా శపింపగోరినచో బబులోనియా రాజు నిలువున నిప్పులలో కాల్పించిన సిద్కియా ఆహాబులను చూచిన చూపుననే ప్రభు మిమ్మును చూచునుగాక అని పలుకుదురు. వారు ఘోర పాపములు చేసిరి కనుక ఈ దుర్గతికి గురియగుదురు. వారు తమ పొరుగువారి భార్యలతో వ్యభిచరించిరి. నేను పంపకున్నను నా పేరు మీదుగా ప్రవచనము చెప్పి కల్లలాడిరి. అయినను వారి కార్యములు నాకు తెలియను. నేను వారికి ప్రతికూలముగా సాక్ష్యమిత్తును. ఇవి ప్రభువునైన నా పలుకులు. షమాయా జాబు. నెహేలాము నగరవాసి షమాయాను గూర్చి సర్వశక్తిమంతుడును ఇశ్రాయేలు దేవుడనైన ప్రభువు నాకొక సందేశము చెప్పెను. షమయా యెరూషలేములోని ప్రజలకును, మాసెయా కుమారుడును యాజకుడు జెఫన్యాకును ఇతర యాజకులకు తన పేరు మీదుగానే లేఖను పంపెను. ఆ లేఖలో జెఫన్యాకిట్లు రాసెను. ప్రభువు యెహోయాదాకు బదులుగా నిన్ను యాజకుని చేసెను. నీవిప్పుడు దేవాలయమున ప్రధానాధికారివి. ప్రవక్తల వలె నటన చేయు పిచ్చివారిని గొలుసులతో బంధించి వారి మెడకు ఇనుప వలయమును తొడిగించుట నీ బాధ్యత. మరి నీవు ప్రవక్త వలె నటన చేయు అనాతోతు నగరవాసి ఇర్మియాను
ఏల అదుపులో పెట్టవైతివి? తాను ప్రవక్తనన్న ధీమాతోనే అతడు బబులోనియాలో వసించు మాకు సందేశము పంపెను. ప్రవాసము దీర్ఘకాలము కొనసాగును కనుక మీరు ఇండ్లు కట్టుకొని వానిలో కాపురముండుడు, తోటలు వేసి వానిలో పండిన పంటను తినుడని వ్రాసెను. జెఫన్యా నాకా లేఖను చదివి వినిపించెను. అప్పుడు ప్రభువు నాకు తన వాక్కునిట్లు తెలియచేసెను. నీవు బబులోనియాలోని బందీలకు ఈ సందేశమును పంపుము. నెహలాము నగరవాసి షమయా గూర్చి ప్రభు ఇట్లు చెప్పుచున్నాడు. నేను పంపకున్నను అతడు మీకు ప్రవచనము చెప్పి మీచే అనృతములను నమ్మించెను. కనుక ప్రభువునైన నేనతనిని అతని వంశజులను కూడా శిక్షింతును. అతడు జనులచే నా మీద తిరుగుబాటు చేయించెను కనుక అతని వంశజులెవరునూ మీ నడుమ కొనసాగరు. అతడు నేను నీ ప్రజలకు కలుగజేయు శుభములను కంటితో చూడడు. ఇది ప్రభువునైన నా వాక్కు. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము. మహాదర్శనము కోపకాలము. నారబట్టల నరుని దర్శనము. కోరెషు పారసీకముకు రాజుగానున్న కాలమున 3వ ఏట బెల్తషాజరు పేరుగల దానియేలు దర్శనమున ఒక సందేశమును చూచెను. అది నిజమైనదే గాని దాని భావమును గ్రహించుట మాత్రము చాలా కష్టము. దాని భావం అతనికి దర్శనమున తెలియజేయబడెను. ఆ సమయమున నేను 3 వారముల కాలము శోకించుచుంటిని. మంచి భోజనము కాని మాంసము గాని భుజింపలేదు. ద్రాక్ష సారాయమును సేవింపలేదు. అభ్యంగనము చేసుకోలేదు. సంవత్సరము మొదటి నెల 24వ దినమున నేను తిగ్రిసు నది ఒడ్డున నిలిచియుంటిని. నేను పైకి చూడగా నార బట్టలు తాల్చి మేలిమి బంగారపు నడికట్టు ధరించిన నరుడొకడు కనిపించెను. అతని శరీరము రత్నము వలె మెరయుచుండెను. ముఖము మెరుపు వలె మెరయుచుండెను. కన్నులు అగ్ని వలె వెలుగుచుండెను. కాలు చేతులు మెరుగుపెట్టిన కంచు వలె ప్రకాశించుచుండెను. స్వరము పెద్ద జనసమూహము స్వరము వలె నుండెను. దర్శనమును చూచిన వాడను నేనొక్కడనే. నాతోనున్న వారికేమీ కనిపింపలేదు. కాని వారు భయపడి పారిపోయి దాగుకొనిరి. నేనొక్కడనే మిగిలియుండి ఆ మహాదర్శనమును చూచితిని. నా బలము సన్నగిల్లెను. నా ముఖ రూపము పూర్తిగా మారెను. నేను అతని స్వరము విని నేలపై బోరగిలపడి స్పృహ కోల్పోతిని. అంతట ఒక చెయ్యి నన్ను పట్టుకుని క్రింద పడియున్న నన్ను మోకాళ్ల మీదికి చేతుల మీదికి లేపెను. నేనింకనూ వణుకుచూనేయుంటిని. ఆ దేవదూత, దానియేలు, దేవునికి నీవనిన ఇష్టము. నీవు పైకి లేచి నేను చెప్పునది జాగ్రత్తగా వినుము. దేవుడు నన్ను నీ చెంతకు పంపెను అనెను. అతడిట్లు పలుకగా నేను లేచి నిలుచుంటిని. కాని ఇంకనూ వణుకుచూనేయుంటిని. అంతటతడు నాతో, దానియేలు, భయపడకుము. జ్ఞానము బడయుటకుగా నీవు దేవునెదుట వినయము ప్రదర్శించిన మొదటి నాటి నుండి ప్రభువు నీ మొర వినెను. నీ ప్రార్థన బట్టి నేను వచ్చితిని. పారసీక రాజ్యముకు కావలి కాయు దేవదూత 21 రోజులు నన్ను నిరోధించెను. నేను పారసీకమున ఒంటరిగా నుండుట చూచి దేవదూతలలో ఒకడు మిఖాయేలు నాకు సాయం చేసెను. నీ ప్రజలకు భవిష్యత్తులో ఏమి జరుగునో నీవు గ్రహించుటకు నేనిచ్చటకు వచ్చితిని. ఇది భవిష్యత్తు గూర్చిన దర్శనమనెను. అతడిట్లు చెప్పగా నేనేమీ బదులు పలుకక నేలవైపు చూడసాగితిని. అంతటా నరాకృతిలోనున్న ఆ దేవదూత చెయ్యి చాచి నా పెదవులు ముట్టెను. నేనతనితో, అయ్యా, ఈ దర్శనము నన్ను మిక్కిలి బలహీనుని చేసెను. నేను నా వణుకును ఆపుకోజాలకున్నాను. నా స్థితి బానిస తన యజమాని ముందు నిలిచియున్నట్లున్నది. నాకు ఊపిరాడుటలేదు, బలమునూ లేదు. ఇక నేను నీతో ఎట్లు మాటలాడగలను అంటిని. మరలా అతడు నన్ను తాకెను. నాకు బలము వచ్చెను. అతడు
దేవునికి నీవు అనిన ఇష్టము కనుక నీవు దేనికి భయపడకుము, చింతింపకుము అని చెప్పెను. అతడట్లు పలుకగా నాకెక్కువ సత్తువ కలిగెను. నేనతనితో, అయ్యా, నీవు చెప్పదలుచుకొన్నది చెప్పుము అని అంటిని. అతడిట్లనెను, నేను నీ చెంతకెందుకు వచ్చి తినో నీకు తెలియునా? సత్యగ్రంథమున నేమి వ్రాయబడి ఉన్నదో నీకు తెలియజేయుట కొరకే నేనిప్పుడు తిరిగిపోయి పారసీక దేశముకు కావలికాయు దేవదూతతో పోరాడవలెను. తరువాత గ్రీకు దేశముకు కావలికాయు దేవదూతతో పోరాడవలెను. ఇశ్రాయేలు దేశముకు కావలికాయు మికాయేలు తప్ప నాకు తోడ్పడువారు ఎవరూ లేరు. 11వ అధ్యాయము. మాదీయుడగు దర్యావేషు మొదటి సంవత్సరమందు మికాయేలును స్థిరపరచుటకు బలపరుచుటకు నేను అతని యొద్ద నిలబడితిని. ఇప్పుడు నేను నీతో చెప్పబోవు సంగతులు నిజమైనవి. ఆ దేవదూత మరియు ఇట్లనెను, ఇంకనూ 3 రాజులు పారసీకమును పాలింతురు. అటు పిమ్మట 4వ రాజు వచ్చును. అతడు అందరికంటే ధనవంతుడు. అతడు సంపదలను బలమును మిక్కుటముగా బడసి గ్రీకు రాజ్యమును సవాలు చేయును. అటు తరువాత పరాక్రమశాలి అయిన రాజు ఉద్భవించును. అతడు పెద్ద రాజ్యమును పాలించును. తనకిష్టము వచ్చిన కార్యములెల్లా చెయ్యును. అతని రాజ్యాధికారము ఉత్కృష్ట దశను అందుకొనిన వెంటనే అతని సామ్రాజ్యము ముక్కలు ముక్కలై 4 భాగములగును. అతని తనయులు కాని పాలకులు ఆ భాగముల నేలుదురు. కాని వారికి అతనికున్న అధికారముండబోదు. దక్షిణ దేశపు రాజు బలశాలి అగును. కాని అతని సైన్యాధిపతి అతని కంటే బలాఢ్యుడై అతని కంటే పెద్ద రాజ్యము నేలును. చాలా ఏండ్ల తరువాత దక్షిణ దేశపు రాజు ఉత్తర దేశపు రాజుతో పొత్తు కుదుర్చుకుని తన కుమార్తెను అతనికిచ్చి పెండ్లి చేయును. కాని ఆ పొత్తు దీర్ఘకాలము నిలువదు. ఆ కుమార్తెను, ఆమె పెనిమిటిని, కుమారుని, ఆమెతో వెళ్ళిన సేవకులను వధింతురు. తదనంతరం ఆమె బంధువులలో నొకడు రాజగును. అతడు ఉత్తర దేశపు సైన్యము మీదికి దాడి చేయును. వారి కోటలో ప్రవేశించి వారి నోడించును. అతడు సిరియనుల దేవతా విగ్రహమును ఐగుప్తుకు కొనిపోవును. ఆ దేవతలకు అర్పించిన వెండి బంగారు పరికరములు తీసుకునిపోవును. చాలా ఏండ్లు శాంతి నెలకొనిన తరువాత సిరియా రాజు ఐగుప్తు రాజు మీదికి దాడి చేయును. కాని అతడు ఓడిపోయి వెనుకకు తిరిగి వచ్చును. సిరియా రాజు కుమారులు యుద్ధముకు సన్నద్ధులై పెద్ద సైన్యమును ప్రోగు చేసుకుందురు. వారిలో నొకడు ఉప్పొంగు ప్రవాహము వలె వచ్చి శత్రువుల కోటను ముట్టడించును. కాని ఐగుప్తు రాజు ఆగ్రహము చెంది సిరియా రాజు మీదికి దండెత్తి అతని మహాసైన్యమును పట్టుకొనును. అతడు తన విజయమును, తాను చంపిన అసంఖ్యాక సైన్యమును చూచి గర్వించును. కాని అతని విజయం ఎక్కువ కాలము కొనసాగదు. సిరియా రాజు వెడలిపోయి పూర్వము కంటే పెద్ద సైన్యమును ప్రోగు చేసుకొనును. తగిన తరుణము లభించినప్పుడు అతడు ఆయుధములతో కూడిన మహాసైన్యముతో తిరిగి వచ్చును. అప్పుడు చాలామంది ఐగుప్తు రాజు మీద తిరుగబడుదురు. దానియేలు, నీ జాతి నుండి కూడా కొందరు హింసా ప్రియులు తాము చూచిన ఒకానొక దర్శనము కారణముగా తిరుగుబాటు చేయుదురు. కాని వారెల్లరూ ఓడిపోదురు. సిరియా రాజు సురక్షిత పట్టణమును ఆక్రమించి దానిని పట్టుకొనును. ఐగుప్తు సైనికులు పోరు కొనసాగింతురు. వారిలో శూరులు కూడా బలమును కోల్పోవుదురు. కనుక సిరియా రాజు శత్రు సైనికులను తన ఇష్టము వచ్చినట్లు చేయును. వారతడిని ఎదిరింపరు. అతడు ఇశ్రాయేలు దేశమున కూడా ప్రవేశించి దానిని పూర్ణముగా స్వాధీనము చేసుకొనును. సిరియా రాజు తన సర్వ సైన్యముతో దండయాత్ర చేయజూచును. అతడు తన శత్రువు రాజ్యమును నాశము చెయ్యగోరి అతడితో పొత్తు కుదుర్చుకొనును. అతనికి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేయగోరును. కాని అతని పన్నాగములు నెరవేరవు.
తరువాత అతడు సముద్ర మార్గమున వచ్చి అన్య జాతుల మీద దాడి చెయ్యును. చాలా జాతులను గెలుచును. కాని అన్యజాతి నాయకుడు ఒకడు అతని నోడించి అతని గర్వముననచును. అతడు సిరియా రాజు పొగరును అతని మీదికే త్రిప్పికొట్టును. సిరియా రాజు తన దేశములోని కోటకు తిరిగి వచ్చును. కాని అతడచ్చట ఓడిపోవును. దానితో అతడు కనుమరుగగును. అతని తరువాత మరి ఒక రాజు రాజ్యముకు వచ్చును. అతడు తన ఉద్యోగిని పంపి ప్రజలపై భారమైన పన్నులు విధించును. తన సంపదలను అధికము చేసుకోవలనని అతని కోరిక. కాని ఆ రాజును కొద్ది కాలముననే హత్య చేయుదురు. అతనిని బహిరంగముగా గాని యుద్ధమున గాని చంపరు. దుష్టుడైన సిరియా రాజు. అతనికి బదులుగా నీచుడకుడు సిరియాకు రాజగును. అతనికి రాజగు హక్కు లేదు. కాని అతడు తలవని తలంపుగా వచ్చి మోసముతో అధికారమును కైవసము చేసుకొనును. అతనిని ఎదిరించు వారిని ఎవరినైనను, దేవుని ప్రధాన యాజకుని కూడా అతడు రూపుమాపును. అతడు ఒప్పందముల ద్వారా అన్యజాతులను మోసగించును. తాను చిన్న రాజ్యములనే ఏలినను క్రమముగా బలాఢ్యుడు అగును. ముందుగా హెచ్చరిక చెయ్యకయే అతడొక సంపన్న రాష్ట్రముపై దాడి చెయ్యును. తన పూర్వులేనాడూ చేయని కార్యములనతడు చెయ్యును. యుద్ధమున దొరికిన కొల్ల సొమ్మును సొత్తును తన అనుచరులకు పంచి ఇచ్చును. అతడు కోటలను స్వాధీనము చేసుకొనుటకు యత్నము చెయ్యును గాని అతని కాలము త్వరగానే ముగియును. అతడు సాహసముతో పెద్ద సైన్యమును ప్రోగు చేసుకుని ఐగుప్తు రాజుపై దాడి చెయ్యును. ఆ రాజు మహాబలము గల గొప్ప సైన్యములతో ఇతడినెదిరించును. కాని ఆ ఐగుప్తు రాజు మోసముకు లొంగి విజయమును బడయజాలడు. అతనికి సన్నిహితులైన సలహాదారులే అతనిని నాశము చెయ్యుదురు. అతని సైనికులు చాలామంది చత్తురు. అతని సేన హతమగును. అంతటా ఆ ఇద్దరు రాజులు ఒకే పొత్తున కూర్చుండి భోజనము చెయ్యుదురు. కాని వారి ఉద్దేశములు దుష్టములై ఉండును. వారు ఒకరితోనొకరు కల్లలాడుదురు. తగిన కాలమింకా రాలేదు కనుక వారు తమ కోర్కెలను సాధింపజాలరు. సిరియా రాజు తాను దోచుకొన్న కొల్ల సొమ్ముతో తిరిగి వచ్చును. అతడు దైవ ప్రజల మతమును నాశనము చెయ్యవలనని నిశ్చయించుకొనును. తన ఇష్టము వచ్చిన కార్యములెల్లా చేసి స్వీయ దేశముకు తిరిగి వచ్చును. అటు పిమ్మట అతడు ఐగుప్తు మీదికి మరలా దాడి చెయ్యును. కాని ఈ మారు ఫలితము భిన్నముగా ఉండును. సైప్రసు ద్వీప ప్రజలు ఓడలతో వచ్చి అతనినెదిరింతురు. అతడు వారికి భయపడును. అంతటతడు ఆగ్రహముతో వెనుకకు మరలి దైవ ప్రజల మతమును వదిలిపెట్టిన వారి సలహాను పాటించును. అతని సైనికులు కొందరు దేవాలయమున ప్రతిదినమర్పించు బలిని మాన్పించి దానిలో హేయమైన విగ్రహమును నెలకొల్పుదురు. రాజు వంచనతో ఆ మతమును విడనాడిన వారి మద్దతు బడయును. కాని దేవుని కొలుచువారు మాత్రము అతనితో పోరాడుదురు. ప్రజలలో విజ్ఞానము గల నాయకులు ఇతరులకు ఉపదేశము చేయుదురు. కాని కొంతకాలము వరకు వారిలో కొందరు పోరున కూలుదురు. కొందరిని సజీవముగా దహింతురు. కొందరి ఆస్తులను స్వాధీనము చేసుకుని వారిని బందీలను చెయ్యుదురు. ఈ రీతిగా శత్రువులు దైవ ప్రజలను హతమార్చుచుండగా ఆ ప్రజలకు ఒకపాటి సాయము లభించును. కాని చాలామంది స్వార్థముతో ఆ దైవ ప్రజల పక్షమును అవలంబింతురు. వివేకవంతులైన వారి నాయకులను కొందరిని హత్య చెయ్యుదురు. కాని ఈ హత్య ఫలితముగా ప్రజలు శుద్ధి నొందుదురు. దేవుడు నిర్ణయించిన తుది కాలము వచ్చు వరకు ఈ కార్యము జరుగుచునేయుండును. సిరియా రాజు తన ఇష్టము వచ్చినట్లు ప్రవర్తించును. అతడు తాను దైవములందరికంటే మహోన్నతుడైన దేవుని కంటే గొప్పవాడనని ప్రగల్భములు పలుకును. దేవుడు తన్ను శిక్షించు వరకు అట్లే చేయును. దేవుడు
తాను సంకల్పించిన కార్యమును ఖండితముగా నెరవేర్చును. రాజు తన పూర్వులు కొలిచిన దేవతను, స్త్రీలు కొలుచుటకిష్టపడు దేవతను ఉపేక్షించును. ప్రతి దేవతను నిర్లక్ష్యము చేసి తానే దేవతలందరికంటే గొప్పవాడనని ఎంచును. వారికి బదులుగా అతడు కోటలను రక్షించు దేవతను పూజించెను. తన పూర్వులు కొలవని దేవతకు వెండి బంగారములు, ఆభరణములు, విలువగల కానుకలర్పించెను. అతడు తన కోటలను రక్షించుటకు పరదేవతలను కొలుచు వారిని వినియోగించెను. తన్ను రాజుగా అంగీకరించు వారిని మిగుల సత్కరించును. వారికి గొప్ప పదవులిచ్చి భూములు బహుమతిగానిచ్చును. పీడకుని అంతము. సిరియా రాజుకు అంత్యకాలము దాపురించినప్పుడు ఐగుప్తు రాజు అతని మీదికి దాడి చెయ్యును. సిరియా రాజు తన గుర్రములను, రథములను, నావల సమూహములను వినియోగించుకుని శక్తి కొలది శత్రువునెదిరించును. అతడు వరద పొంగి వచ్చినదో అన్నట్లు చాలా దేశముల మీదికి దాడి చెయ్యును. ఇశ్రాయేలు దేశము మీదికి కూడా దండెత్తి వేల కొలది ప్రజలను సంహరించును. కాని ఎదోము, మోవాబు, అమ్మోనున మిగిలియున్న భాగము మాత్రం అతని దాడిని తప్పించుకొనును. అతడా రాజ్యముల మీదికి దాడి చేసినప్పుడు ఐగుప్తును కూడా వదలడు. ఐగుప్తున గుప్తమయ్యున్న వెండి బంగారములను, ఇతర విలువగల వస్తువులను అపహరించును. ఇంకనూ అతడు లిబియాను, ఇథియోపియా దేశములను కూడా జయించును. అంతట అతడు తూర్పు నుండి, ఉత్తరము నుండి వచ్చు వార్తలకు భీతిల్లును. ఆగ్రహముతో పోరాడి చాలా మందిని చంపును. అతడు సముద్రముకు, దేవాలయమున్న పర్వతముకు మధ్య రాజకార్యములను నడుపుటకు పెద్ద గుడారములు పన్నును. కాని కడకు దిక్కులేని చావు చచ్చును. సామెతల గ్రంథము 16వ అధ్యాయము. రాజు సత్యభాషణమును కోరును, నిజము పలుకు వానిని అతడాదరముతో చూచును. రాజు కోపము మరణమును తెచ్చిపెట్టును, కాని జ్ఞాని అతడాగ్రహమును ఉపశమింపచెయ్యును. రాజు ప్రసన్నుడయ్యనేని జీవనమబ్బును, అతడనుగ్రహము మధుమాస వర్షము వంటిది. బంగారు కంటే విజ్ఞానమును ఆర్జించుట మెరుగు, వెండి కంటే వివేకమును బడయుట మేలు.